బులెటిన్లో మనం మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రారంభమైన కొద్ది నెలలకే విలక్షణమైన వార్తా కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో తనదైన ప్రత్యేక ముద్ర వేసుకుంది బిగ్ టీవీ. అలాంటి బిగ్ టీవీకి ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణ కొందరికి మింగుడు పడడం లేదు. ఇందుకు నిన్నటి ఘటనే ఓ ఉదాహరణ. కడపలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి, మేయర్ సురేష్ బాబు మధ్య చెత్త తరలింపుపై ఏర్పడ్డ వివాదాన్ని ఇతర ఛానళ్లు పోటీ పడనంత వేగంగా లైవ్ ప్రసారాలు చేసింది బిగ్ టీవీ. ఈ క్రమంలో కొందరు బిగ్ టీవీ ప్రతినిధి బాడీ లాంగ్వేజ్ను తప్పుగా ప్రొజెక్ట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. కడప మేయర్ ఇంట్లో చెత్తను బిగ్ టీవీ ప్రతినిధి వేయించారంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దీన్ని బిగ్ టీవీ ఖండిస్తోంది. ఈ వీడియోను ఒకసారి చూడండి. లైవ్ కవరేజ్ ఇచ్చేందుకు బిగ్ టీవీ ప్రతినిధి రెడీ అయ్యారు. ఆందోళన చేస్తున్న ఓ వ్యక్తితో మాట్లాడించేందుకు సిద్ధం చేసుకున్నారు. కానీ చెత్త వేయండి అన్నట్లు మా ప్రతినిధి అక్కడున్న వారికి సైగ చేశారంటూ మొన్నటి వరకు అధికారంలో ఉన్న వైసీపీ సైతం సోషల్ మీడియాలో పోస్టు చేయడం విడ్డూరంగా మారింది. జనం నవ్వుకునే పరిస్థితి ఏర్పడింది. మరోసారి ఈ వీడియోను నిశితంగా పరిశీలించండి. ఆందోళనకారుడితో లైవ్లో మాట్లాడించేందుకు మా ప్రతినిధి రెడీ అవుతున్నారు. చెత్త వేసింది ఇతను కాదు, అవతలున్న మరో వ్యక్తి. మేయర్ ఇంట్లోకి చెత్త విసిరాడు. దీనికి మా ప్రతినిధికి ఏంటి సంబంధం? లైవ్ ఇచ్చే సమయంలో మాట్లాడడానికి ధర్నా చేస్తున్న వ్యక్తిని పైకి లేవమని మాత్రమే పిలిచారు మా రిపోర్టర్ మధు. సరిగ్గా అదే సమయంలో మరో వ్యక్తి మేయర్ ఇంట్లోకి చెత్త వేయించారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మేయర్ సురేష్ బాబు ఇంట్లో కడప జనం చెత్త విసురుతున్నప్పుడు ఆ విజువల్స్ని మేము లైవ్లో చూపించలేదు. చెత్త వేసిన తర్వాత మాత్రమే ఆ దృశ్యాల్ని ప్రసారం చేశాం. ఇంటి ముందు జనం ఆందోళనకు దిగిన పరిస్థితి కడపలో మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. మధు, చెప్పండి. రచన మనం చూడొచ్చు, గత 4 రోజుల నుంచి కడప నియోజకవర్గంలో దాదాపు చెత్త ఎత్తడం లేదు. చెత్త పన్ను కట్టకపోతే చెత్త ఎత్తకుండా కడప మేయర్ ఆదేశాలు జారీ చేశారని చెప్పి కడప ప్రజల దగ్గర నుంచి ఎటువంటి చెత్త సేకరణ జరగలేదని చెప్పి టీడీపీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. అయితే ఈ రోజు మనం చూడొచ్చు, ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు, కడప మేయర్ ఇంటిలో చెత్త వేసిన వైనం అయితే చూస్తున్నాం. దాదాపు రైట్. ఇప్పుడు బిగ్ టీవీ స్క్రీన్ పైన నిన్న అసలు ఏం జరిగింది, వాస్తవం ఏంటి పక్కాగా టెలికాస్ట్ చేశాం. అక్కడ చెత్త వేసిన తర్వాత మాత్రమే అక్కడ ఏం జరిగిందో నిబద్ధతగా నిజాయితీగా ఉన్నది ఉన్నట్లుగా కవర్ చేశారు బిగ్ టీవీ ప్రతినిధి మధు. అసలు వాస్తవం మనకు పరిశీలించినట్లయితే లైవ్ కవరేజ్ కోసం చెత్త వేయించే దుర్మార్గపు ఆలోచనలు దుర్మార్గులకే వస్తాయి తప్ప నికార్సైన జర్నలిజంతో దూసుకెళ్తున్న బిగ్ టీవీకి రావు. ఎప్పటికీ అలాంటి లక్షణాలు కనిపించవు. అలాంటి రిపోర్టింగ్ చేయదుగాక చేయదు. గందరగోళం మధ్య మా ప్రతినిధి లైవ్లో అక్కడి పరిస్థితులు వివరించారు. ఇది అసలు జరిగిన కథ. కానీ బిగ్ టీవీ ప్రతినిధి మేయర్ ఇంట్లో చెత్త వేయించినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టో వైసీపీ సహా ట్రోలర్స్ ఆలోచించుకోవాలి. బిగ్ టీవీ ఎప్పుడు మ్యానిపులేట్ వార్తలు ప్రసారం చేయదు. ఉన్నది ఉన్నట్లుగా చూపించడమే మా నైజం. అందులో ఎప్పుడు వెనకడుగు వేసే ప్రసక్తే లేదు, ఇక ముందు కూడా చేయదు. ఇలాంటి ట్రోలింగ్స్కు అదిరేది లేదు, బెదిరేదు అస్సలే లేదు. అసలు సిసలు వార్తలు ప్రసారం చేసే ఛానల్కు రాజకీయ రంగు పులిమే కట్టుకథలు ఎప్పటికైనా మానుకోండి. బిగ్ టీవీపై దుష్ప్రచారం చేసి ప్రజాదరణ తగ్గించాలని చూసేవారికి ఇదే హెచ్చరిక. ప్రజా సమస్యలను చూపించడం ద్వారా ప్రజలకు మరింత దగ్గర కావాలి అనేది మా ప్రయత్నం.
మీ కుటిల ప్రయత్నాలు కుట్రలు ఎప్పటికీ ఫలించవు. అసలు ఏం జరిగింది, వాస్తవాలేంటి చెప్పేందుకు మా రిపోర్టర్ మధు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మధు, చెప్పండి. గత వారం రోజులుగా కడప నగరంలో చెత్త పన్ను విషయంపై కడప నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవిరెడ్డి అలాగే కడప కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న మేయర్ సురేష్ బాబు మధ్య మాటల యుద్ధం కోటలు దాటాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ అంశాన్ని గత వారం రోజులుగా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా ఏ వార్తే గాని ఎక్కడే గాని మిస్ కాకుండా ఉదయం 6 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు కడప కార్పొరేషన్ పరిధిలో అణువణువున పరీక్షించి ఎక్కడ నిజంగానే చెత్త వేయడం లేదా చెత్త వేస్తున్నారా, అసలు ఈ గొడవ కారణం ఏంటి అనేది అణువణువున ప్రత్యక్షంగా బిగ్ టీవీ చూపించే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి మేయర్కి ఒక సవాల్ విసిరింది. ఆ సవాల్లో భాగంగానే నిన్న కొంతమంది కడప నియోజకవర్గ ప్రజలు కావచ్చు, టీడీపీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వారు వెళ్ళి మేయర్ ఇంటి వద్ద చెత్త వేస్తున్నారనే సమాచారం మన బిగ్ టీవీ ఛానల్కు రావడంతోనే సమాచారం అందుకున్న అనంతరం తక్షణం ఆ సంఘటన స్థలానికి విధి నిర్వహణలో భాగంగానే బిగ్ టీవీ ఆధ్వర్యంలో నా విధిని నేను నిర్వర్తించే విధంగానే అక్కడికి చేరుకున్నాను. అయితే అక్కడ మన బిగ్ టీవీ యాజమాన్యం ద్వారా లైవ్ కనెక్ట్ చేసుకున్నాను. లైవ్ ద్వారానే ప్రతి విషయం, ప్రతి సన్నివేశం, ప్రతి సంఘటనను, ప్రతి విజయం అక్కడ ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీ చూపించేదానికి ప్రయత్నం చేసింది. అయితే ఈ వార్తలు కొన్ని ఛానల్ వాళ్ళు సేకరించలేకపోవడము, అలాగే కొంతమందికి బిగ్ టీవీ చూపించే కథనాలు ఇంగితం కాలేకపోవడము, అలాగే అతి కొద్ది రోజుల్లోనే బిగ్ టీవీకి ప్రజా ఆదరణ మెన్నంటడము, ఇలాంటి ఎన్నో అంశాలను దృష్టిలో పెట్టుకొని బిగ్ టీవీ కథనాలని తప్పుదోవ పట్టించే విధంగా కొంతమంది వైసీపీ నేతలు కావచ్చు, కొంతమంది సోషల్ మీడియాలో పనిచేస్తున్న వ్యక్తులు కావచ్చు తప్పుగా ప్రచారం చేస్తున్నట్లయితే మన దృష్టికి వచ్చింది. ఏది ఏమైనా కూడా కడప జిల్లాలో ఏ తప్పు జరిగినా అర్ధరాత్రిలో 24/7 అనునిత్యం ప్రతిక్షణ ప్రతి అన్వేషణలో ప్రజా అన్వేషణ కోసం బిగ్ టీవీ పనిచేస్తుందని మరోసారి తెలియజేస్తున్నాం. మధు, స్థానిక ప్రజలు ఏమంటున్నారు? ఎందుకంటే ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేసింది బిగ్ టీవీ, ఉన్నట్లుగా వాస్తవాలను తెలియజేసింది. ఎంఎన్ఆర్ గత కొద్ది రోజులుగా దాదాపు ఎన్నికల ముందు నుంచి మనము ఏ వార్త ప్రజెంటేషన్ ఇచ్చినా కూడా ప్రతి ఒక్క వార్త ఆధారాలతో సహా ప్రజెంటేషన్ ఇచ్చాము. ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా అర్ధరాత్రిలా అపరాత్రిలా బిగ్ టీవీ తక్షణం ప్రత్యక్షమవుతుంది. ఈ సంఘటనను అన్ని చూసిన కడప జిల్లా వాసులైతే హర్షం వ్యక్తం చేశారు బిగ్ టీవీ కథనాలపై. అలాగే కొంతమంది నచ్చని వ్యక్తులైతే బిగ్ టీవీపై తప్పుడు ప్రచారం సోషల్ మీడియా వేదికగా చేస్తున్నట్లయితే తెలుస్తుంది. ఈ అన్ని సంఘటనలు కడప జిల్లా ప్రజలైతే ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. ఎక్కడే కానీ అదరద్దు బెదరద్దు అని చెప్పి ఎంతో మంది ఫోన్లు చేసి బిగ్ టీవీ యాజమాన్యాన్ని కావచ్చు, బిగ్ టీవీ ప్రతినిధి అయిన నన్ను కావచ్చు వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్న వైనం అయితే కడప జిల్లాలో ప్రత్యక్షమవుతుంది. ఎంఎన్ఆర్ మధు, ఇక్కడ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సినటువంటి ఇంకొక విషయం ఏంటంటే, ఏదైతే మనం ప్రజల కోసం ఈ వార్తను ప్రసారం చేశామో, ఏదైతే సమస్య పరిష్కారం అవ్వాలని మనం అందరం కూడా తప్పించామో అది ఫలించినట్లుగా కనిపించింది. ఎందుకంటే మీరే మార్నింగ్ ప్రజెంట్ చేశారు, కడప నగరంలో మొత్తం చెత్తను సేకరించడం స్టార్ట్ చేశారని, ఇది గుడ్ సైన్. ఏదైతే బిగ్ టీవీ ప్రత్యేకంగా పదే గత 3 రోజులుగా కడప కార్పొరేషన్ పరిధిలో చెత్త విషయంపై మేయర్ మధ్య అలాగే కడప నియోజకవర్గ ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం కోటలు దాటాయి. అదే విధంగానే నిన్నటి రోజున కొంత ఉధృతకు చోటు లేపింది. అయితే ఈ అన్ని కార్యక్రమాలు ఈ అన్నివి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా ప్రజల ముందుకు తీసుకెళ్లింది. అయితే ఈ కథనాలన్నీ పదే బిగ్ టీవీ ప్రచురించడంతో తక్షణం స్థానికంగా ఉన్న కడప కార్పొరేషన్ కమిషనర్ కావచ్చు, కార్పొరేషన్ లో పనిచేస్తున్న సిబ్బంది కావచ్చు తక్షణం స్పందించి యుద్ధ ప్రాతిపదికన కడప కార్పొరేషన్ పరిధిలో రాత్రి 2 గంటల నుండి ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి ఎక్కడే గాని చెత్త లేకుండా క్లీన్ కడపగా తయారు చేసిన వైనం అయితే
ఈ రోజు ఉదయం 6 గంటలకు మన బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా చూపించింది నా ఎంఎన్ఆర్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మధు. మీ అదే టెండెన్సీని కొనసాగించండి. సో ఏదేమైనప్పటికీ కూడా అనేక అంశాల పట్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో సాక్ష్యాధారాలతో సహా గ్రౌండ్ రియాలిటీకి దగ్గరగా ప్రతి ఒక్క వార్తను ప్రసారం చేసే ప్రయత్నం చేస్తుంది బిగ్ టీవీ. అందులో తాజా అతిపెద్ద ఉదాహరణే ఈరోజు మనం స్క్రీన్ పైన చూస్తున్నటువంటి కడపలో చెత్త వ్యవహారానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి కథనం.